32. సిక్స్త్ పాయింట్ జీవో నంబర్ 133. హౌస్ నుంచి హెలిప్యాడ్కి వెళ్ళటానికి ఆ దారి మొత్తం ప్రజలు చూడకూడదు కదా, పక్కన పరదాలు ఫినిషింగ్లు ఇవన్నీ ఉండాలి కదా, ఆ ఫినిషింగ్ కోసం 40 lakhs రోడ్డు పక్కన ఫినిషింగ్ కోసం హెలిప్యాడ్ దాకా వెళ్ళటానికి. సెక్యూరిటీ పోస్ట్ ఉండాలి కదా అన్నగారింటికి, దానికి 31 lakhs. టాయిలెట్స్ ఇంట్లో గెస్ట్ టాయిలెట్స్ 43.5 lakhs. ఇది జీవో నంబర్ 133. నా సెవెంత్ పాయింట్ జీవో నంబర్ 329, జీవో నంబర్ 308. కూలర్స్ పెట్టారు ఇంట్లో 22.5 lakhs. అదేవిధంగా చైర్స్ టేబుల్స్ కొన్నారు ఇంట్లో, ఎవరన్నా వస్తే కూర్చోవాలి కదా, 39 lakhs. నా నెక్స్ట్ ఎయిత్ పాయింట్ జీవో నంబర్ 330. జగన్ రెడ్డి గారి ఇంటిలో తాడేపల్లి ప్యాలెస్లో కిటికీలు కరెక్టే మీరు అన్నది, కిటికీలు ఉంటాయి కదా, వాటి కోసం 73 lakhs. ఓన్లీ 73 lakhs. నా నెక్స్ట్ నైన్త్ పాయింట్ జీవో నంబర్ 1737. జగన్ రెడ్డి గారు ఫ్యామిలీతో పాటుగా పర్సనల్ ట్రిప్స్ జెరూసలేం విత్ ఫ్యామిలీ, గవర్నమెంట్ మనీ. ఎస్, 22.52 lakhs. జీవో నంబర్ 1737. జీవో నంబర్ 1609, జీవో నంబర్ 1741, జీవో నంబర్ 1743. ఈ జీవోలు రిలీజ్ చేయడం వల్ల ఇది ఆశ్చర్యకరమైన విషయం, జాగ్రత్తగా వినండి. ఈ జీవోలు రిలీజ్ చేసి ఏం చేశారంటే, జగన్ రెడ్డి గారి ఫ్రెండ్ అంట శ్రీకాంత్ రెడ్డి, ఆయనకి అకామిడేషన్ కోసం నెలకి 1,00,000 రూపాయలు గవర్నమెంటే పే చేసింది. పెన్నిల్లి రామకృష్ణారెడ్డి, ఆయనకి విజయవాడలో అకామిడేషన్ కోసం అపార్ట్మెంట్కి నెలకు 1,00,000 రూపాయలు గవర్నమెంట్ డబ్బులు పే చేశారు. దాడిశెట్టి రాజా, ఆయనకి అకామిడేషన్ కోసం నెలకు 1,00,000 రూపాయలు పే చేశారు. దాంతోపాటుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో టీ కప్పులు 1.5 lakhs. ఫర్నిచర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంట్లో ఫర్నిచర్ అవి కావాలి కదా, 3 lakhs. నాకు లాస్ట్ పాయింట్ 11 minutesలో 11 points చెప్తా, 11 జీవోస్ చెప్తా. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ 900 మంది సెక్యూరిటీ పర్ డే, 1,000 crores ఇన్వెస్ట్మెంట్, గవర్నమెంట్ మనీ, పబ్లిక్ మనీ, ఎవరి మనీ, పబ్లిక్ మనీ. అదేవిధంగా జగన్ రెడ్డి గారి ఇంటికి వచ్చిన గెస్టుల కోసం ఎగ్ పఫ్స్ 4 crores. సో ఇవన్నీ కూడా ప్రభుత్వ సొమ్ముని ఒక చీఫ్ మినిస్టర్ గారి సొంత ఇంటికి ఈ విధంగా ఖర్చు పెట్టవచ్చునా, జీవోలు రిలీజ్ చేసి గవర్నమెంట్ మనీని వాడవచ్చునా అనేది నాకు క్వశ్చన్. మీరే ఆలోచించండి.